జాతక ప్రకారం ఏదన్నా దోషాలుంటే దానికి పూజలు ఉంటాయి. ప్రాణాలు తీయమని కాదు. జ్యోతిష్కులు చెప్పేది పూజలు చేసుకుని పరిహారాలు చేసుకోమని, అంతేగాని ప్రాణాలు తీయమని కాదు. మూర్ఖంగా తన కొడుకుని చంపేసిన ఒక తండ్రి కథ ఇది. కుమారుడు ద్వారా తనకు ప్రమాదం ఉందని జ్యోతిష్కుడు చెప్పడంతో ఓ తండ్రి కన్నబిడ్డని చెప్పి నదిలో పడేసిన దారుణ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. తేని నగరంలోని ఎంజీఆర్ నగర్కి చెందినటువంటి మేందర్ బాల తమిళగ మక్కల్ మున్నేట్ర కళగం పార్టీ తరపున పనిచేస్తున్నాడు. అతని మొదటి భార్య రాజ్యలక్ష్మి కొడుకు శ్రీకాంత్ 20 ఏళ్ళు ఆస్తి విషయంలో తండ్రితో గొడవపడేవాడు. 2023 సెప్టెంబర్లో శ్రీకాంత్ అదృశ్యమయ్యడం తల్లి రాజ్యలక్ష్మి మదురై హైకోర్టులో రిట్ పిటిషన్ వేసింది. కోర్టు ఆదేశాలతో 2026 ఫిబ్రవరిలో కేసు దర్యాప్తు చేసి సిబిసిఐడికి బదిలయ్యింది. దర్యాప్తులో శ్రీకాంత్కి తేనీకి చెందినటువంటి అలెక్స్ పాండ్యన్ అనే వ్యక్తికి మధ్య పాత కక్షలు ఉన్నట్టు తెలిసింది. పోలీసులు అలెక్స్ పాండ్యన్ అరెస్ట్ చేసి విచారించారు. అతను వేందర్బాల ముల్లై నగర్కి చెందినటువంటి కరుప్పయ్య కలిసి శ్రీకాంత్ని హత్య చేసి మృతదేహాన్ని ముక్కలుగా నరికి ముల్దై పెరియార్ నదిలో పడేసినట్టు చెప్పాడు. బుధవారం వేందర్బాలాని పోలీసులు అదుపులో తీసుకుని ప్రశ్నిస్తే ఓ జ్యోతిష్కుడి దగ్గర జాతకం చూపిస్తే కుమారుడితో తనకు ప్రమాదం ఉందని చెప్పాడని, స్నేహితుడు కరుప్పయ్య సాయంతో శ్రీకాంత్ను గొంతు నులిమి హత్య చేసినట్టు కరుప్పయ్య పోలీసులకు సమాచారం ఇచ్చాడు.